ముందుగా ప్రియమైన సబ్స్క్రైబర్లకు, ప్రియ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మరి ఎంత తెలుగులో మాట్లాడితే మీరు స్కిప్ కూడా వేస్తారు, కానీ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ మేము తెల్లవారి 5 గంటలు లేచి వాడపల్లి బయలుదేరాం. మొత్తం మంచు, ఏమీ కనిపించట్లేదు. అలా సరదాగా బండి మెల్లిగా తోలుతూ తేటాసాలు వేసుకుంటూ పచ్చడి పొలాలు పచ్చి పూసుకేసుకుంటే ఇలా ఉంటాయి. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ నియర్ టు కొత్తపేట రోడ్డు ఎక్కేసాం. అసలు ఈ రోడ్డు ఉంటుంది చెట్లతో పందిరేసినట్టు భలే ఉంటుంది. వాటిని చూస్తూ అలా రావులపాలెం వెళ్ళిపోయాం. తర్వాత వాడపల్లి దేవస్థానం రోడ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మీరు క్రమం తప్పకుండా 7 వారాల గుడికి వెళ్తే మీరు కోరుకున్న నెరవేరుతాయి అంటారు. అంత పవర్ఫుల్ వాడపల్లి వెంకన్న స్వామి. వెళ్ళండి మరి. గుడి లోపలికి ఫోన్ ఎలా లేదు, అందుకే లోపల ఏం తీయలేదు. బయటకు వచ్చే ముందు ఒక ఫోటో తీసుకున్నాం గుడి బ్యాక్ సైడ్ది. అక్కడ తీర్థంలో ఈ చిన్ని బొమ్మ కీచైన్లు చూసాను. కొందాం అనుకున్నా కానీ కొనలేదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు అంత గమనించలేదు, కానీ వచ్చేటప్పుడు చూసా ఒక మంచి స్పాట్. చుట్టూ అరటి చెట్లు, మధ్యలో తాటి చెట్లు, మంచు మబ్బుల్లో సూర్యుడు. అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఈ రోడ్లు వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు ఇంకా బాగున్నాయి, చాలా అందంగా కనిపించాయి. అలా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ దారిలో ఒక చోట ఆగి టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాం. ఇంతటితో సమాప్తం. ఇంకొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని కోరుకుంటూ మీ టీ నగర్ బాయ్స్. బాయ్.